16వ వచనాన్ని చదవండి ఒకసారి. ఇద్దరు కుమార్తెలు ఉండేవి. ఒక మైక్ అన్నకి ఇచ్చేసి రాజేష్ అన్నకి చదువమ్మా. లాభానికి ఇద్దరు కుమార్తెలు ఉండేవి. గమనించండి, లాభాలకు ఇద్దరు కుమార్తెలు ఉండేవి. వారిలో పెద్దదాని పేరు లేయా. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. చిన్నదాని పేరు రాహేలు. చాలండి. ఈ లాబాన్ అనే వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జాగ్రత్తగా వినండి. ఒక ఆవిడ పేరేంటి? లేయా. పెద్ద కుమార్తె పేరేంటి? రెండో కుమార్తె పేరేంటి? రాహేలు. వినండి, ఈ ఇద్దరు కూడా ఒక్క ఇంటికే చెందినవారు. కానీ విచిత్రం ఏంటంటే, ఒక్క ఇంటికి చెందిన వారు, ఒక్క తండ్రికి పుట్టిన వీరిరువురిలో చాలా మార్పు ఉంది. చాలా మార్పు ఉంది. లేయా చరిత్ర ఒక రీతిగా ఉంటే రాహేలు చరిత్ర ఒక రీతిగా. ఇదే పరిస్థితుల్లో మన కుటుంబాలు వచ్చేటప్పటికి మనం అనుకునే మాట ఏంటంటే, ఏంటి నా బ్రతుకు ఇలా అయిపోయింది, నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది, నేను ఎందుకు ఇలా అయిపోయినాను, ఆమె ఎందుకు అలా మారింది, ఆమె ఎందుకు అంత గొప్ప అయింది అనే ఆలోచనలు మనం వేధిస్తూ ఉంటాయి. కానీ విచిత్రం ఏంటంటే, ఒకే ఇంటికి చెందిన ఆ ఇరువురు, ఒక్క తండ్రికి పుట్టిన ఆ ఇరువురు, వారి చరిత్రలు చూస్తే లేయా చరిత్ర ఒక రీతిగా ఉంది, రాహేలు చరిత్ర ఒక రీతిగా ఉంది. ఏడ్చి ఆ బిడ్డను బయటికి తీసుకెళ్ళిపోవడం. ఇక ఈ లేయా చరిత్ర, ఈ రాహేలు చరిత్ర కొంచెం జాగ్రత్తగా ఈ రాత్రి మనం ధ్యానం చేస్తే, లేయా గురించి ఒక మంచి మాట రాయబడి ఉంటుంది. ఏమని రాయబడి ఉందంటే, లేయాట ద్వేషించబడినది. లేయా ఎవరండి? ద్వేషించబడినది. చెప్పండి, లేయా ఎవరు? ద్వేషించబడినది. వినండి, మొత్తానికి యాకోబు అనేవాడు ఈ లాభాను ఇంటికి వచ్చున్నాడు. లాభానికి యాకోబు ఎవరనంటే మేనల్లుడు. ఈ మేనల్లుడు ఎప్పుడైతే ఇంటికి వచ్చున్నాడో, ఈ మేనల్లుడు ఆ ఇద్దరిని చూసిన తర్వాత అందులో రాహేలు మీద తన మనస్సును పెట్టుకున్నాడు. రాహేలు వివాహం చేసుకోవాలని తన ఆలోచన. ఆ ఇంట్లో ఉన్న మేనమాము కనగా లాభానికి ఉన్న ఆలోచన ఏంటంటే, రాక రాక మా మేనల్లుడు వచ్చున్నాడు కనుక ఎట్లాగో బయట ఎందుకు ఇవ్వడం అని చెప్పి తన కుమార్తెలను యాకోబుకి ఇచ్చి వివాహం చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నాడు. నెమ్మదిగా కొన్ని దినాలు గడిచిన తర్వాత యాకోబు వివాహం చేసుకోవాలని నెమ్మదిగా తన మేనమామని అడిగినప్పుడు సరే అని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత 7 సంవత్సరాలు పెట్టి చాకిరీ చేయించుకొని ఆ తర్వాత ఎవరినిచ్చి వివాహం చేసుకున్నాడు? లేయా అంటే యాకోబుకు పొరపాటున ఇష్టం లేదు. ఎందుకనంటే లేయా ఒక మాదిరిగా ఒక మాటలో చెప్పాలంటే ఒక బలహీనమైన పరిస్థితిలో ఉంది. ఇంకో మాటలో చెప్పాలంటే 2 కళ్ళలో నుండి లోపం ఉంది. ఆమెకి ఏమండి? జబ్బు గలది అని రాయబడింది. పూస కలది. ఈ జబ్బు గల మనిషిని, ఆ పూస కళ్ళతో ఉన్న మనిషిని చూసి యాకోబు పొరపాటున ఇష్టపడలేదు. ఎప్పుడు మనసు పడేసుకోలేదు. ఎప్పుడు కూడా తన ఆలోచనలు కానీ కలలో కానీ ఆ లేయాను చేసుకుంటాడని ఆలోచన కూడా అతనికి ఎప్పుడు. కానీ విచిత్రం ఏంటంటే, చేసుకోవాలనుకున్న రాహేలుకు కంటే ముందుగా ఇప్పుడు లేయా ఆయనకి ఏమైపోయిందంటే భార్య అయిపోయింది. ఆ తర్వాత 7 సంవత్సరాలు గడిచింది. తర్వాత మరలా ఎవరిని చేసుకున్నాడు? రాహేలుని చేసుకున్నాడు. ఇక రాహేలు ఎప్పుడైతే చేసుకున్నాడో, ఇక లేయా పరిస్థితి ఆ ఇంట్లో ఎలా ఉందనంటే, ఓ పక్కన తండ్రి కూడా పెద్దగా ఇష్టపడట్లేదు. ఏదో రకంగా ఎవరికో అంటకట్టేయాలని ఒక మనస్సుతో ఈ లేయాను యాకోబు కంటకట్టేస్తున్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే యాకోబుకు ఇష్టం లేని వ్యక్తి లేయా. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆ ఇంట్లో అందరి ద్వారా ద్వేషించబడిన బిడ్డ. ద్వేషించబడిన స్థితిలో ఉంది, వ్యతిరేకించబడిన స్థితిలో ఉంది, తృణీకరించబడిన స్థితిలో ఉంది, అందరి చేత హేళన చేయబడుతున్న స్థితిలో ఉంది. ఒక మాటలో చెప్పాలంటే జబ్బు గలదానా, ఓ పూస గలదానా. ఆ ఇంట్లో ఏమండి? భర్తకు ఇష్టం లేదు, తండ్రికి ఇష్టం లేదు, కుటుంబంలో ఎవరికి ఇష్టం లేదు. ఓ
మాటలో చెప్పాలంటే లెక్కలేని పరిస్థితిలో ద్వేషించబడిన స్థితిలో ఉందంట బిడ్డ. ఇప్పుడు ఆ ద్వేషించబడిన ఆమెని యాకోబుకి ఇచ్చి వివాహం చేస్తున్నాడు. ఓ మాటలో చెప్పాలంటే ద్వేషించబడిన నీ స్థితిని తొంగి చూస్తున్న దేవుడు ఈ రాత్రి ఇక్కడ నిలబడి ఉన్నాడు. ఆయన తన శాంతిని నీకు అనుగ్రహించును గాక. గట్టిగా చెప్దామా? ఒక్కసారి 31వ వచనం 29వ అధ్యాయం 31వ వచనంలో మాట చదువుతారా?